హాయ్ ఫ్రెండ్స్, ఘాటుగా మిరియాల రసం ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. టమోటా, చింతపండు కలిపి మిక్సీ చేయాలి. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు దూరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. నెక్స్ట్ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి. నేను ఎండు కరివేపాకు వేశాను ఫ్రెండ్స్. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్న వేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. బాగా వేగనివ్వాలి, పచ్చిగా ఉంటే అంతగా టేస్ట్ ఉండదు. నేను చూపిన విధంగా వేయాలి తాలింపు. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తాలింపుని. నెక్స్ట్ మేము మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. బాగా వేయించుకున్న తర్వాత మేము మిక్సీ పట్టిన మిరియాల పొడి వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. నెక్స్ట్ మిక్సీ పట్టిన మిరియాల పొడి. 1 నిమిషం కలపాలి ఫ్రెండ్స్, ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వాటిని రోస్ట్ చేసాం కాబట్టి. తగినంత వాటర్ వేసి రుచికి సరిపడా సాల్టు, చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మిరియాల రసం. బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.